సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో చివరి లైన్, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తలలో వంచండమ్మా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘన శక్తివంతమైన శ్రేష్టమైన మహోన్నతమైన ఘనమైన ఆనందదాయకమైన ఆహ్లాదదాయకమైన మహిమతో కూడిన మాకు శక్తిని వసగలిగిన ప్రభావమును కనుపరచగలిగిన మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ క్రియాపూర్వకముగా మా మధ్యలో కనుపరుస్తున్నారు. నీవెవరినైతే అభిషేకిస్తావో వారికి అధిక బలం కలుగు చేస్తావు. నీ సెలవిచ్చావు. బలము కాదు, అధికాధికమైన బలం. అయ్యా, నీవే కలుగు చేసినటువంటి ఆ బలం ఎంతో గొప్పదో మేము ధ్యానం చేసుకోవడానికి, అటువంటి బలాన్ని కూడా చేతులను నాశనం చేసేసుకోవడం ఎంత ఈజీయో మేము ధ్యానం చేసుకోవడానికి, మాకు మా బిడ్డలకు ప్రభువా ఈ మాటలు హెచ్చరికగా ఉండడానికి మీరు కృప చూపించండి తండ్రి. అద్భుతంగా ఈ ఆహారం మీరు మాకు ఇవ్వడానికి మహిమను వీడి దిగొచ్చావు. ఈ ఆహారంలో మమ్మను ప్రతిష్ఠ చేయడానికి నీవు స్వరూపాన్ని సొగసును కోల్పోయి మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాం. ఈ మార్గాన్ని మేము మరువం, ఈ మార్గాన్ని మేము తృణీకరించాం, ఈ మార్గాన్ని మేము త్రోసివేయం కనుకనే సంఘం అంతా నీ సన్నిధి ఎదుట నిలిచి ఉన్నారు. వీరందరూ శ్రేష్ఠులని మీ నామాన్ని స్తుతిస్తూ, వీరందరూ బుద్ధి కలిగిన అనుభవాల్లో ఉండాలని, వీరిని బట్టి నేను సంతోషిస్తూ హర్షిస్తూ మీ నామానికి మహిమను చెల్లిస్తూ ఎల్లప్పుడూ వీరి ఆత్మీయ జీవితాలు ఫలించాలని మీ సన్నిధులు అర్జీ పెట్టుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక కథ చెప్పుకున్నట్టుగా మనం ఈ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము చివరి లైన్లో, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. అంటే దేవుడు ఎవరినైతే అభిషేకిస్తారో వారికి దేవుడు అధికమైనటువంటి బలాన్ని కలుగు చేస్తారు. ఈ అధికమైనటువంటి బలము మాటలతో చెప్పేటువంటి బలము కాదు. ఈ బలము అధికాధికమైనటువంటి బలం, మహాబలం, వర్ణనాతీతమైన బలం, వర్ణన కందని బలం, వివరింపజాలని బలం, వర్ణించడానికి మాటలు లేనటువంటి బలం. ఈ బలం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ బలం ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరండి? మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే బలం ట్యాబ్లెట్లు ఎన్ని ఇచ్చేస్తాడో, రోజు కోటి వేసి పడుకున్నామంటే బలం వచ్చేద్దే అని అనుకుంటే పొరపాటు. ఈ బలము ఎవ్వరు ఇవ్వలేని బలం. ఈ బలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగే బలం. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బలం ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చేమో కానీ ఈ బలం డబ్బుతో కొనేది కాదు, బలముతో కొనేది కాదు, బలగముతో కొనేది కాదు, నీ శక్తితో కొనేది కాదు. నీకు అది అతీతమైనది. అది దేవుడిస్తే నీకు దక్కుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అదే పరిశుద్ధాత్మ అభిషేకము. ఏంటది? పరిశుద్ధాత్మ అభిషేకం. ఇదేనా ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనుక్కున్నారా? కొనుక్కుంటే లెంపకాయలు పడిపోతాయి. ఎందుకంటే గారిడి సీమోన్ అన్నవాడు ఒకడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనుక్కోవడానికి పేతురు గారి దగ్గర డబ్బు పెట్టేసి, అయ్యా ఈ అభిషేక పాలు నా మీదకి పెట్టేయండి, ఈ డబ్బు తీసుకోండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ఆత్మావేశంతో పెద్దయ్య గారు ఏమన్నారు? మనందరికీ పెద్దయ్య గారేలే ఆయన. ఏమన్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కనబడుటలేదు. దేవుని వరమును నీవు డబ్బుతో కొనిదవా? నీ వెండి నీతో నశించును గాక. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా నాకు తోచుచున్నది. ఎవరైనా అజ్ఞాన దశలో ఉండి వరం కొనుక్కుంటానండి పాస్టర్ అమ్మగారండి, సోనియా అమ్మగారండి అని రహస్యంగా నా దగ్గరికి వచ్చారనుకో, మీరెవ్వరూ రారు.
ఎందుకంటే మీకు దైవ వాక్య సత్య సారాంశం ఎరిగిన వారు. హల్లెలూయా. కానీ గారడి సీమోనికి సత్యం తెలియదు. మీ అందరూ ధన్యులా, గారడి సీమోన్ ధన్యుడా? ఓ మాట చెప్పనా, మీ అందరు ధన్యులు, వాడు దౌర్భాగ్యుడు. పిలుపు గారు ఉంటే సుఖమే ఉంది. పిలుపు గారు ఉంటే సుఖమే ఉంది. మీరందరూ ధన్యులు. మిమ్మల్ని బట్టి ప్రభువుని మహింపరుస్తున్నాం. మీరు ఆత్మజ్ఞానం కలిగిన వాడు. మీరు దేవుని వాక్య సారాంశం యొక్క సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారు. హల్లెలూయా. మీరు గారడీలు చెయ్యరు. గారడీ అంటే పాపమని మీకు తెలుసు. ప్రతిదీ డబ్బుతో కొనే స్థితి కాదని మీరు ఆత్మజ్ఞానం కలిగిన వారు. హల్లెలూయా. దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీల జనాంగం మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అని ఏడుస్తూ ఉన్నారు. మన ఇశ్రాయేలీలు ఏడుపు అంతా ఒకటే కదండి. వాళ్ళు ఎప్పుడు చూసిన ఏడుపు కొట్టు మొఖాలే, ఎప్పుడు నవ్వు మొఖాలు ఉండవు. ఎప్పుడు నవ్వుతారో తెలుసా వాళ్ళు? దేవుడు ఏదైనా అద్భుతం చేసేస్తే పళ్ళన్నీ బయట పెట్టి నవ్వి మా దేవుడు అంత మహనీయుడు లేడు అంటారు. మరుక్షణం ఏదైనా కొంత తేడా వచ్చిందంటే వీళ్ళ తేడా అయిపోతారు. వాళ్ళు తేడా అయిపోతే మనం అసలు తట్టుకోలేం. వీళ్ళకి ఏమైందో, మాకు రాజు కావాలన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, నేనే వాళ్ళకి రాజుగా ఉండాలని అనుకున్నాను, కానీ వాళ్ళు నా రాజరికాన్ని తృణీకరించి నన్ను త్రోసివేసి మనుష్య రీతిగా వాళ్ళకి రాజు కావాలనుకుంటున్నారు సమూయేలా. అయితే వాళ్ళ కోరిక మేరకు నేను వాళ్ళకి రాజును ఏర్పాటు చేస్తాను అన్నాడు. లక్షలాది కాల్బలం, లక్షలాది కాల్బలం. ఆ లక్షలాది కాల్బలంలో ఒక రాజు దేవునికి కావాలి. ఒక వ్యక్తి అధిపతిగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి, రారాజై ఇశ్రాయేలీలకి శరముగా ఉండడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ లక్షలాది కాల్బలంలో ఆ వ్యక్తిని వెతకాలంటే నీకు నాకు చెమటలు పట్టేస్తాయి. కానీ దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన రాజుగా ఎవరిని చేయాలి అని చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనుసైగలలో సౌలు పడ్డాడు. సౌలు ఎందుకు ఆయన కనుసైగల్లో సౌలు పడ్డాడు? ఎందుకు కనుసైగల్లో సౌలు పడ్డాడంటే, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. లాజిక్ ఏంటంటే, ప్రేమించిన వాళ్ళకే ఏదైనా ముందు పెట్టాలనుకుంటాం. అవునా కాదండి? ఎస్ కదా. ద్వేషించే వాళ్ళకి ముందు పెట్టాలనుకుంటామా? దేవుడు మన స్వరూపం, మన పోలిక. అవునా కదా. మరి దేవుడు కూడా ఎవరినైతే ప్రేమించాలనుకుంటున్నాడో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాడు. సౌలు దేవుణ్ణి ప్రేమించేటువంటి అనుభవంలో ఉన్నాడో, దేవుడు సౌలును ప్రేమించేటువంటి అనుభవంలో ఉన్నాడో. రాజుగా చేయాలని ఇశ్రాయేలీలు అడిగినప్పుడు, నేను రాజును చేయాలనుకున్నప్పుడు దేవుని కనుదృష్టి సౌలు మీద పడింది. ఎందుకంటే దేవుడు అంటే సౌలుకు ప్రేమ, అభిమానం, గౌరవం, నిష్ఠగా ప్రభువుని వెతుకేటువంటి పరిస్థితులు అతడు ఉంటాడు. దైవజనుని ప్రేమించేటువంటి అనుభవంలో ఉంటాడు. దేవుని స్వభావాన్నే ధరించుకోగలిగేటువంటి అనుభవంలో ఉంటాడు. గర్వం ఉండదు, అతిశయం ఉండదు, నేను గొప్పోడిని అని ఉండదు. కొంతమంది కప్పుకోవడానికి దుప్పటి ఉండదు, కానీ ఏముండదండి, కప్పుకోవడానికి దుప్పటి ఉండదు, కానీ మొత్తం ఊరంతటిని కొనేస్తానరా నేను అంటారు. మళ్ళంటి వాళ్ళు ఎదురుగుండా ఏమనగానే షార్ట్కి ఏడిసాడు అంటాం. అర్థమైందా? కొంతమందికి ఏమీ లేకపోయినా, అందుకేనండి ఆకులు, ఉత్తాకులు ఉన్న చెట్టంట ఎగిరెగిరి పడిపోద్దంట. కాయలతో ఉన్న చెట్టంట ఒదిగి ఉంటుందంట. కాయలు లేని చెట్టు ఏం చేద్దంట, గాలేసిందంటే రివ్ అంటదంట. అలాగే ఏమీ లేనివాడికి అన్నీ ఉంటాయంట, అన్నీ ఉన్నవాడు ఒదుగుంటాడంట. హల్లెలూయా. ఇది దేవుని బిడ్డల యొక్క నైజం. అందుకని మన సౌలు గారికి అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యవంతుడు, కీషు కుమారుడు, అన్నీ ఉన్నా ఒదుగుంటాడు. హల్లెలూయా. దేవుని దయాదృష్టి సౌలు మీద పడినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్పాడు, సమూయేలా, ఎవరినైతే రాజుగా నేను అభిషేకించాలని అనుకుంటున్నాను, రాజును చేయాలనుకుంటున్నాను, నీ ఎదుటకు ఆ వ్యక్తిని నేను పంపిస్తాను. దేవుడు అనంత జ్ఞానండి. గాడిలు తప్పిపోవడం ఏంటి?
గాడిదలు వెతుక్కుంటూ సమూయేలు ఎదుట సౌలు నిలబడ్డం ఏంటి? ఇదంతా దేవుని యొక్క సంకల్పం. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా సమూయేలు ఎదుట రాజుగా ఉద్దేశించినటువంటి సౌలును దేవుడు నిలబెట్టడం జరిగింది. మ్యాటర్ అంతా చెప్పాడు. ఎవరో? దేవదేవుడు. నేను నీ ఎదుటకు నిలబెడతానని చెప్పినటువంటి వ్యక్తి అతడే. ఇతడినే నీవు రాజుగా అభిషేకించాలి. సమూయేలు చెప్తున్నాడు, దేవుని యొక్క దయాదృష్టి నీ మీద ఉందో సౌలా, నిన్ను దేవుడు రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు అనేటోడికి గుండె జారిపోయింది. మళ్ళంటోళ్ళకేమో గుండె బరువెక్కడాలు ఏముండవు కానీ ఏమవుతాయంటే మనలాంటోళ్ళకంటే మనమని కాదు, అర్థం చేసుకోవట్లేదు మీరు క్రైస్తవులు. పాస్టర్ గారు మమ్మల్ని అంటారు, ఇప్పుడు వరకు మంచోళ్ళు అన్నాను, ఇప్పుడు ఎందుకంటాను రా చెడ్డోళ్ళని. బాగా అర్థం చేసుకోండి నన్ను. ఎగిరెగిరి పడిపోతారు కొంతమంది క్రైస్తవులే. కళ్ళు రెండు నెత్తికెక్కేస్తాయి. ఎవరికే? క్రైస్తవులకే. కాలరు మామూలుగా ఉన్న కాలరు ఎగరేస్తూ ఉంటారు, అది బాగానే ఉంటుంది, వీళ్ళు ఎగరేస్తూ ఉంటారు. సాల్వాల కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. నన్ను ఎవరు ఎక్కిస్తారు, నన్ను ఎవరు నిలబెడతారో, ఎవరెవరు పూలదండలు తెచ్చారని చూసుకుంటూ ఉంటారు. కానీ ఈయనకి భయం వేసిందంట. నేను ఎంతటి వాడును, నా గోత్రం ఏపాటిది, నా తండ్రి ఏపాటివాడు అంటున్నాడు. నిజానికి తన గురించి రాయబడి నా మాట ఏంటంటే ధనవంతుడైనటువంటి భాగ్యవంతుడైన కీషు కుమారుడని రాయబడింది. ఈ భాగ్యవంతుడు అనే అడ్రస్ ఉండదు, కానీ భాగ్యమే ఉండదు. అయినా కానీ కొంతమంది ఏం చేస్తారు? ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఎంత చూసుకుని ఎంత అనుకుంటూ ఉంటారు. ఆడి దగ్గర ఉన్నాయి 3,000, 3 లక్షల్లో ఫీల్ అయిపోతుంటాడు. కొంతమంది ఇంకా ఆ 3,000 కూడా లోపలికి వెళ్ళి బయటకు వచ్చి లెక్కెడతానే ఉంటాడు. అంటే 3,000 3 లక్షల్లో కనబడిపోతూ ఉంటాయి. కానీ ఈ క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. అందుకే దేవుని యొక్క దయాదృష్టి ఎవరి మీద పడింది? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులకు అవి తగవు. ఏం తగవండి? హెచ్చింపులు తగవో, కాలరు ఎగడేయడాలు తగవో, కళ్ళు నెత్తికెక్కిపోవడాలు తగవో, ఇవేం తగవు. అందుకే ఊరికే చెప్పనండి నేను. మిమ్మల్ని ఏదో నవ్విద్దాం, మీ పళ్ళు కనబడితే చాలా అందంగా ఉంటారని చెప్పను. అర్థమైందండి? ఇవి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ ధ్యానంలో అవునా మనం అలా ఉండకూడదా అని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఇలాగ ఇంక అత్తమాటు డబ్బులు లెక్కెట్టుకుంటా ఒకేసారి ఎవడొకడు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతే లెక్కెట్టుకోవడానికి ఏముండవు. అందుకని ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయకూడదు. పోయిన వారం దేవుడు అందుకే మాట్లాడారు. ఏమండి? ఇంకా అస్తమాట కూర్చున్నా లేచిన నాకు ఇన్ని ఉన్నాయి, ఈ వడ్డీ వచ్చేసి పడిపోయింది, ఇన్ని ఉన్నాయి అంటే ఒకేసారి పోతాయి. ఏమైపోతాయి? ఇది నిజంగా లాజిక్ అనమాట. నువ్వు ఎప్పుడైతే ధనం మీద దృష్టి పెడతావో అది నీకు దూరం అయిపోద్ది. ఏ రూపంలో అయినా దూరం అయిపోద్ది. అప్పుడు ఉన్నాయి అనుకుంటావా? లెక్కెట్టుకోవడానికి ఏమైనా ఉంటాయా? ఏముండవు, సిల్లి సంచి ఉంటుంది అంతే. అందుకే దాని మీద దృష్టి పెట్టకుండా వచ్చి పడతాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడూ కూడా సౌలు ఘనత మీద కానీ మెప్పు మీద కానీ దృష్టి పెట్టలేదు. తన ఘనత నిమిత్తమైన పాత్రగా ఉన్న, ఐశ్వర్యవంతుడుగా ఉన్న, శ్రీమంతుడుగా ఉన్న డప్పు కొట్టుకోలేదు. కాబట్టి దేవుడు డప్పు కొడుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. రాజుగా నిలబెట్టాడు. ఆ టైంలో అతడికి సమూయేలు చెప్తూ ఉంటే వణుకుపోతున్నాడు. సౌలా, రేపటి దినం రానాయన పట్టాభిషేకం చేస్తాం, మీకు అభిషేకిస్తాం అన్నప్పుడు సామాన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. అసలు సిసలైన క్యాండిడేట్ ఇక్కడ కనబడట్లేదు. కుర్చీ మాత్రం కనబడుతుంది అనమాట. ఆసనం, సాల్వాలు కనబడుతున్నాయి, పూలదండలు కనబడుతున్నాయి. క్యాండిడేట్ ఏడి అంటే ఎక్కడా కనబడట్లే. అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు సమూయేలు, ప్రభువా నీవు ఉద్దేశించిన రాజు ఎక్కడున్నాడంటే దేవుడు స్వరం మాట్లాడేస్తున్నాడు స్వరంతో. సామాన్లో దాక్కునున్నాడు. మన రాజుగారి సామాన్లో దాక్కున్నారయ్యా అనేటప్పటికి మన వాళ్ళందరూ కూడా భుజాలు ఎక్కించుకోవడానికి వెళ్ళిపోయారు ఆయన్ని. ఆయన నడుచుకుంటా రావట్లేదండి, జనాలు ఎక్కించుకున్నారండి. ఒక మాట చెప్పిన, మనం ఎప్పుడైతే ఒదుగుంటామో తగ్గించుకుంటూ ఉంటామో ఒక పై స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనకు మనం డప్పు కొట్టుకోవడంలో ఏమీ లేదు, కానీ మన డప్పు వేరే వాళ్ళు కొడితే వినసొంపుగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయో అతల్లో. సరే, దేవుడు అభిషేకించడం జరిగింది. హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాట 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1. అప్పుడు సమూయేలు తైలపు బొడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి
అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఎలాగూ సెలవిచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు సౌలును అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని అభిషేకించడానికి ఇష్టపడతాడు అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని చేత ప్రేమింపబడాలి, తగ్గింపు కలిగి ఉండాలి, దైవజనుడిని ప్రేమించేటువంటి అనుభవం ఉండాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్పుతుందో తోచ తప్పకుండా ఆ వాక్యానికి శిరము వంచి శిరస్స వహించి జీవించగలగాలి. దేవుని వాక్యానికి చెవి ఇవ్వాలి, హృదయం ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి తమను తాము సిద్ధపరుచుకోగలగాలి. ఈ లోకములో దేవుడు ఐశ్వర్యం ఇచ్చినా, ఘనత ఇచ్చినా, మెప్పిచ్చినా, మరి ఏది ఇచ్చినా నాకు కాదు దేవా, నాకు కాదు, నేను నీకు పాదాభివందనం చేస్తా, నీ పాదముల మీద నేను పోయబడిన పరిమళ సువాసన అవుతానే తగ్గింపు జీవితముతో ఉన్న వాణ్ణి దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన, నాయకుడిగా అభిషేకించిన, దైవజనుడిగా అభిషేకించిన, ఒక విశ్వాసిగా అభిషేకించిన ప్రతి ఒక్కరిలోనూ దేవుడు చూచేది ఈ క్వాలిటీసే. హల్లెలూయా. ఈ క్వాలిటీసే. ఒక మాట చెప్పండి, గాలిడి సీమోను అభిషేకం కావాలి అని అనుకున్నాడు, అభిషేకించాడు దేవుడు. ఎందుకు అభిషేకించలేదు? అతని దగ్గర డబ్బు ఉంది, క్వాలిటీ లేదు. ఏం లేదు? క్వాలిటీ లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు. దేవుడు డబ్బు చూడ్డం. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తనను చూస్తాడు. దేవుని ఎదుట నీ అర్హమైన ప్రవర్తన చూస్తాడు. దేవుడు చెప్పిన మాటకు నీవు లోబడుతున్నావా లేదా అని చూస్తాడు. అందుకే డబ్బు తెచ్చి అభిషేకించి అన్నప్పుడు త్రోసేసాడండి. కానీ అన్ని విషయాల్లో యోగ్యత, క్వాలిటీ కలిగినటువంటి సౌలును దేవుడు అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఇదేనా విశ్వాసిగా నీవైనా, దైవజనులుగా మేమైనా, ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టాలనుకున్నా ఈ క్వాలిటీ ఉంటే మాత్రమే అభిషేకం మన మీదకి దిగొస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. క్వాలిటీ లేకుండా, యోగ్యత లేకుండా అడిగినంత మాత్రాన దేవుడు కళ్ళు మూసుకుని అభిషేకించడు. అదేంటండి పాస్టర్మ గారు, అడుగుడు ఇవ్వబడుననుంది, అడుగు ప్రతివాడును పొందుననుందే వాగ్దానం. అడుగు ప్రతివాడు పొందుతాడు. క్వాలిటీ ఉండి అడగాలి. ఏముండి అడగాలి? క్వాలిటీ ఉండి అడగాలి, యోగ్యత ఉండి అడగాలి, అర్హత ఉండి అడగాలి. నా నూరు నా ఇష్టమని ఇది అడిగిన ఇచ్చేస్తాడేంటి దేవుడు? నాకు ₹1,00,000 కావాలి ప్రభువా అని అంటాడు ఎవడో. నా బాబా, రా బాబా ఇస్తాను నాన్న అంటాడా? అలాగైతే ఆయన దేవుడు అవుతాడా? అసలు మీరు వస్తారా దేవుడి దగ్గరికి? మీ ఎదురుగుండా ఎవడో అల్లటప్పగా బ్రతుకుతూ దేవుని వాక్కుకు దూరం అయిపోతూ బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడేవాడు దేవా నాకు ఇవి అన్నాడు అనుకో, నిజంగా అడిగి దేవుడు ఇచ్చేసాడు అనుకో, ఇదేం దేవుడు? పరిశుద్ధత లేదు, అది లేదు, ఇది లేదు, వీడికి ఇవ్వాంటి ఇచ్చేసాడా? అందుకే దేవుణ్ణి తప్పు పట్టేలాగా దేవుడు ఎప్పుడు వ్యవహరించడు. దేవుడు యథార్థంగా పనిచేస్తాడు. దేవుడు నీతిగా, న్యాయంగా పనిచేస్తాడు. దేవుడి వ్యవహారాలు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉంటాయి. అందుకే దీవించే 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 అన్నాడు మోసగాడు. వెలిగిందా బల్బు? మోసగాడు దీవించే దీవించే అన్నాడు. నా బాబు, రా బాబు అన్నాడా? ఓ మాటలు చెప్పను, అచ్చ తెలుగులో చెప్పను, డిప్ప పగలగొట్టేశాడు. ఏం చేశాడు? అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే అల్లటప్పాయ నేనంటే నీవు ఇష్టం వచ్చినట్టుగా ఆశీర్వదించంటే నేను వచ్చేసి ఆశీర్వదించేస్తాను నిన్ను. నువ్వు ఏడుస్తే నేను ఇస్తాను ఆశీర్వాదం. సరిగా ఉండు. సరిగా లేకపోతే ఏం చేసి డిప్ప పగలగొట్టి సెటరైడ్ చేసి అప్పుడు ఇచ్చాడు లేదా? మన దేవుడు ఎప్పుడూ ఒకేలా పనిచేస్తాడండి. ఎవరైనా తేడాగా చెప్పారనుకో వాక్యం, లిగిసి వెళ్ళిపోండి ఇంటికి. కరెక్ట్. తేడాగా చెప్పారనుకో, మా బాబు బాగా చెప్తున్నారు, నాకు బాగా సెట్ అవుతుంది ఈ వాక్యం అని ఏమనుకోద్దు. జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. ఆయన జోగి
నువ్వు కూడా ఆయనతో ఏడయ్యమనుకో, జోగి జోగి రాసుకుని బూడిద రాలుతుంది. అప్పుడు ఈ బూడిద మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తుంది? బూడిదే. ఎక్కడుంది బూడిద? అగ్ని ఆరని పురుగు చావని అక్కడ బోల్డ్ అంత బూడిద ఉందన్నమాట. మనందరం అక్కడికి వెళ్తాం. లిగుసి వచ్చేయండి వ్యర్థంగా ఏమన్నా చెప్పారంటే. ఎందుకంటే ఆత్మ తేటగా చెప్తున్నాడు, కడవరి దినాలలో దొంగ బోధకుల యొక్క బోధ వలన అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్నారని తిమోతికి పౌలు రాస్తూ చెప్తున్నాడు. చూసారా, దేవుడు అభిషేకం వచ్చిందండి సౌలు మీదకి. ఎప్పుడైతే సౌలు మీదకి అభిషేకం వచ్చిందో, తాను అభిషేకించిన వానికి దేవుడు అధిక బలము కలుగు చేస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు సామాన్యుడు సౌలు. ఆ సామాన్యుడైనటువంటి వ్యక్తిని చూసి కొంతమంది పనికిమాలినోళ్ళు అన్నారంట, వీడు రాజా, వీడు మనల్ని ఏళ్తాడా, వీడు రాజు ఏంటి, వీడు అధిపతి ఏంటి, వీడు మాకు శిరం ఏంటి, ఆఫ్టర్ ఆల్ అని దేవుడే రాజుగా అభిషేకించినటువంటి సౌలును నిర్లక్ష్యం చేశారు, తృణీకరించారు. రాజుగారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఏమి ఇవ్వకుండా ఇంటి దగ్గర చల్లగా కూర్చొని ఉన్నారు. ఎప్పుడైతే కూర్చుని ఉన్నారో, నేను మీతో చెప్తున్న మాట, దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని దేవుడు అసాధారణంగా నిలబెడతాడు. అది మన కన్నులకు ఆశ్చర్యం, మన చెవులకు ఆశ్చర్యం, మన హృదయానికి అగోచరం. హల్లెలూయా. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తిని మీరు చూస్తూ ఉండండి, మీరే ఆశ్చర్యపడేలాగా ఆ అభిషేకించినటువంటి వ్యక్తిని దేవుడు అధికమైనటువంటి బలముతో నింపడం చూస్తారు. హల్లెలూయా. అంతవరకు ఒకవేళ సౌలు ఒకలా జీవిస్తే, అభిషేకింపబడిన తర్వాత సౌలు జీవితంలో దేవుడు అనుగ్రహించిన అధికమైన అసాధారణమైనటువంటి బలాన్ని మనం చూడగలుగుతాం. ఇది పైకి సంబంధించినటువంటి బలం, ఇది ఆత్మ బలం, శరీర సంబంధమైన బలం కాదు. పనికి మాలిన వారు కొందరు, వీడు రాజు ఏంటి, వీడు మనల్ని ఏళ్తాడని నిర్లక్ష్యం చేసి రాజుగారిని చూడాల్సిన విధంగా, కానుకలు ఇచ్చి గణపరచాల్సిన విధంగా గణపరచక నోరు పారేసుకున్నారండి. నోరు పారేసుకున్నారు. ఈ విషయం రాజుగారైనటువంటి సౌలుకి తెలుసు. అయినను చెవిటివాడిలాగా ఊరుకున్నాడు. మామూలు వాళ్ళకైతే ఉద్రేకం ఎక్కువైపోద్ది. ఏమి ఎక్కువైపోద్ది? ఉద్రేకం ఎక్కువైపోద్ది. ఇప్పుడు మన మీదకి అధికారం ఒకటి వచ్చిందేమో, ఎవరక్కడ, తీసుకురండి, కట్టేయండి, జైల్లో పెట్టేయండి, కఠినమైన భోజనం, కఠినమైన పానం ఇవ్వండి. చివరికి ఏం చేయాలి మహాప్రభు? మెడ మీద తలకాయ లేకుండా తీసేయండి. ఎవరో నైజం, మానవ మాతృల యొక్క నైజం. కానీ ఒక అసాధారణమైన ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ స్వభావం దేవునికి సంబంధించినటువంటి స్వభావం. దేవుడే గణపరిచినటువంటి వ్యక్తిని పనికి మాలినోళ్ళని రాయబడి ఉంది. వాళ్ళు నిర్లక్ష్యం చేసి, తృణీకరించి, గణపరచాల్సిన విధంగా గణపరచకపోయినను చెవిటివాడైనట్టు ఊరుకున్నాడండి. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన బలం. నీకు నిజంగా పరిశుద్ధాత్మ బలం ఉందంటే, నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే కళ్ళలో నిప్పులు పోసుకో, పళ్ళు కొరకో, పెదాలు బిగించం, అడంతు చూస్తా అనం. అలా అన్నామంటే పరిశుద్ధాత్మ అభిషేకం కాదు నీలో ఉంటా. దేవుడిచ్చేటువంటి ఆత్మ బలం ఎలా పనిచేస్తుందంత గ్రహించుకుందాం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూ. ఆ టైంలో యాబేష్ గిలాదు వారు ఉంటూ ఉన్నారు. అక్కడ అమ్మోనీయుడైనటువంటి నాహాషు యాబేష్ గిలాదు వారితో మాట్లాడుతున్నాడు. యుద్ధానికి వచ్చినట్లుగా, మీ అంతు చూస్తామన్నట్టుగా మాట్లాడుతుంటే, యాబేష్ గిలాదు వారు ఆ నాహాషుతో, అమ్మోనీయుడైన నాహాషుతో మాట్లాడుతూ, మన ఇద్దరు రాజీ పడిపోదామయ్యా, జాగ్రత్తగా వినండి, మన ఇద్దరు రాజీ పడిపోదాం, మన ఇద్దరికి యుద్ధం ఎందుకు, మన ఇద్దరికి మధ్య గొడవలు ఎందుకు, మనం రాజీ పడిపోదాం అన్నారు. అంటే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీల అందరి మీదకి నిందొచ్చేలాగా మీ కళ్ళు పీకేస్తానేమనుకుంటున్నారు అని రివర్స్లో మాట్లాడాడు. యాబేష్ గిలాదు వారు
ఏమి చెయ్యాలో తోచక, అయ్యా మాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఇశ్రాయేలీలందరికీ కూడా మేము ఈ విషయాన్ని తెలియపరిచి మా పక్షముగా ఉంటే వాళ్ళతో కలిసి మేము మీ వద్దకు వచ్చి యుద్ధం చేస్తాము, లేకపోతే మేమే మీకు సరెండర్ అయిపోతాం, లొంగిపోతాం, మేము మీకు దాసోహం అయిపోతామని మాట్లాడారు. ఈ విషయం ఇశ్రాయేలీలందరికీ కూడా యాబేష్ గిలాదు పెద్దలు కబురు పెట్టారనమాట. ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు. తెలియపరిస్తే ఇశ్రాయేలీలు ఏమీ చేయలేక వాళ్ళ పక్షంగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అలాంటి టైంలో దేవుని చేత అభిషేకింపబడినటువంటి సౌలు పొలంలో నుండి తన పశు సంపదను తోలుకొని వస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో వీళ్ళందరి బాధ కన్నీరు చూసి ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఈ దుఃఖం అంటే, యాబేష్ గిలాదు వారు పరిస్థితి దయనీయంగా ఉంది. అమ్మోనీయుడైనటువంటి నాహాషు యాబేష్ గిలాదు వారి పెద్దలతో ఈ విషయాన్ని పంపించాడు మనకి. యాబేష్ గిలాదు వారు చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళంతు చూసేలాగా నాహాషు అనబడిన వాడు ఉన్నాడయ్యా అని చెప్తే, వెంటనే దేవుడు అభిషేకించిన సౌలు మీదకే దేవుని ఆత్మ బలంగా దిగొచ్చింది. హల్లెలూయా. నేనేమని చెప్పాను మీకు? దేవుడు అభిషేకించిన వానికి దేవుడు అధిక బలం కలుగజేస్తాడు. ఇప్పుడు శత్రువుల కొరకైనటువంటి మాట యాబేష్ గిలాదు వారి పక్షముగా అమ్మోనీయుడైనటువంటి నాహాషు పంపినటువంటి మాట్లాడినటువంటి ఆ మాటలు ఎప్పుడైతే అభిషేకింపబడిన సౌలుకి, ఇశ్రాయేలీల సామ్రాజ్యానికి రాజుగా అభిషేకింపబడిన నాయకుడైనటువంటి శిరమనబడేటువంటి సౌలుకి తెలిసిందో, దేవుని ఆత్మ బలంగా దిగొచ్చేసిందండి ఆయన మీదకి. హల్లెలూయా. ఇప్పుడు సౌలు అంటున్నాడు, యాబేష్ గిలాదు వారితో చెప్పండి, రేపటి మధ్యాహ్నానికల్లా వాళ్ళకి విజయం రాబోతుందని చెప్పండి, ఇదిగో నేనున్నాను అని. ఏమంటారంటే, తన దగ్గర ఉన్నటువంటి ఒక పశువును వధించి తునాతునకలుగా చేసి ఇశ్రాయేలీకి ఒక మాటను విడుదల చేస్తాడు. మీలో నాతో ఎవరైనా రాకపోతే, ఈ పశువు ఎలాగైతే తునాతునకలుగా చేయబడిందో మీ పశువుల్ని నేను తునకలుగా చేసేస్తాను. ఖచ్చితంగా వచ్చేస్తారండి అందరూ. ఏమండి, ఇలాంటిది ఏదన్నా ఉంటేనండి, రాజుగారు రమ్మంటున్నారు అంటే పని ఉందని ఒకడు, ఇంట్లో పెళ్ళి ఉందని ఒకడు, ఫంక్షన్కి వెళ్ళాలని ఒకడు అంటారని అభిషేకింపబడిన సౌలుకి తెలిసి వార్నింగ్ పంపాడు అనమాట. వార్నింగ్ పంపాడంటే వచ్చేస్తారండి. ఏమండి, వార్నింగ్ పంపారంటే మనకి కూడా ఉపవాస ప్రార్థనకి ఎవరు రారు, ఇగో పలానా ఓళ్ళు కోసం బయలుపరిచారు, చచ్చిపోయేలాగా ఉన్నారు వాళ్ళు, రండి అన్నమంటే ఎలాగొస్తారండి మన వాళ్ళు? అందరూ వచ్చేస్తారండి, సంఘం అంతా. రెండు వార్నింగ్ ఇచ్చాడు అనమాట, మీ పశువులు ఎలాగ అయిపోతాయి. హాయ్ బాబు 40,000 70,000 ఉన్నాయి ఇప్పుడు పశువులు ఒకటి. హాయ్ బాబు ఈ పశువుల్ని ఎందుకురా బాబు పాడు చేసుకోవడం, నడిచేయండి వెళ్ళిపోదాం అన్నారంట. యోధ వాళ్ళ 30,000 మంది ఉంటే ఇశ్రాయేలీలు 3,00,000 మంది ఉన్నారు. ఎంతమందితో వెళ్ళాడండి యుద్ధానికి? ఏమని ప్రకటించాడు? రేపు మధ్యాహ్నంలోకి నీకు విజయం అన్నాడా? మధ్యాహ్నంలోకి విజయం వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి పనికి మాలినోళ్ళు కొందరు ఉన్నారు కదండి. ఈ పనికి మాలినోళ్ళు సౌలును సౌలులాగే చూశారు, కానీ దేవుడు అభిషేకించినటువంటి సౌలుకు దేవుడు అధిక బలం కలుగు చేశాడన్న విషయం ఈ పనికి మాలినోళ్ళకి తెలియదు. మొత్తానికి విజయం వచ్చేసేటప్పటికి అక్కడ ఉన్న కొంతమంది అన్నారు, రాజా కొంతమంది పనికి మాలినోళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారే, కొంతమంది పనికి మాలినోడు వీడు మనల్ని అనడం ఏంటన్నారే, కొంతమంది పనికి మాలినోళ్ళు మీకు కానుకలు కూడా తేలేదు మహారాజా, చంపేద్దామా అన్నారు. లేదు లేదు, దేవుడు మనకు విజయం ఇచ్చాడు, ఇప్పుడు చంపకూడదు. హల్లెలూయా. అంచనాలు తారుమారైపోతాయండి. ఏ రోజు కూడా సౌలు యుద్ధం చేసిన వాడు కాడు, కానీ దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సౌలుకు దేవుడు అధిక బలం కలుగు చేస్తే శత్రువు మీద అన్న మాట ప్రకారంగా మధ్యాహ్నానికి విజయం తెచ్చాడండి నాయకుడు. హల్లెలూయా. అందుకే దేవుని ఎంపిక గొప్పదే. హల్లెలూయా. దేవుడు ఎన్నిక చేసిన వాడు గొప్పోడు,
దేవుని చేత అభిషేకింపబడిన వాడు గొప్పోడు. కానీ దేవుని చేత అభిషేకింపబడిన వాడిని తృణీకరించిన వాడు పనికి మాలినవాడు. ఎవరు? పనికి మాలినవాడు. చూడండి, దేవుడే అభిషేకించిన వాళ్ళని కొంతమంది ఈయన అంటారు, దేవుడే గణపరిచిన వాడిని కొంతమంది ఈడా అంటారు, ఈమె అనరు, ఇదా అంటారు. ఏమంటారు? మన తెలుగు వాళ్ళు చాలా మంచి వెరైటీగా మాట్లాడతారండి భాష. ఈడా, ఇదా, అడా, అదా. అంటే దేవుడు అభిషేకించిన వాడినంట ఈ పనికి మాలినోళ్ళు అన్నారు దేవుడు చేత. దేవుని చేత అభిషేకింపబడిన వాడిని ఘనపరిచిన వాడు పనికొచ్చేవాడు. దేవుడు ఎన్నికను, దేవుని ఎంపికను గౌరవించిన వాడు పనికొచ్చేవాడు. దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు. దేవుడి చేత ఎవరైతే ఏర్పాటు చేయబడతారో, దేవుని చేత ఎవరైతే ఎన్నుకోబడతారో, ప్రత్యేకింపబడతారో, ప్రతిష్ఠింపబడతారో, అభిషేకింపబడతారో, వాళ్ళను ఎవరైతే తృణీకరిస్తున్నారో, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, ఎంపిక చేయడం లేదో, ఎన్నిక చేయడం లేదో, వారు దేవుని వాక్య ప్రకారంగా నేను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే పనికి మాలిన వారు. పనికి మాలినోళ్ళు వీళ్ళు. దేవుడు గణపరిచే వాళ్ళని వీళ్ళు పొడుస్తూ ఉంటారు. పైకి ఎక్కిద్దామంటే వీళ్ళు లాగేస్తూ ఉంటారు వెనక్కి. చూసారండి? వాక్యం వినండి, చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడి అద్వితీయ కుమారుడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము పరలోకము నుండి దిగొచ్చింది. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్మ చేత అభిషేకించారు. అభిషేకింపబడిన యేసయ్యను శాస్త్రులు పరిసయ్యులు ఏమన్నారు? వీడు మెస్సయ్య, వీడు యేసు ప్రభువా అన్నారా లేదా? వీడు తాగుబోతు, వీడు తిండిపోతు, వీడు తిట్టుబోతు అన్నారా లేదా? వీడు దెయ్యాలకు అధిపతి, అందుకే వీడి దగ్గర నుంచి దెయ్యాలు పారిపోతున్నాయి అన్నారా లేదా? మరి ఇది ఏ క్యాండిడేట్లు, ఏ కేటగిరీ చెప్పాలి మీరు? పనికి మాలినోళ్ళు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సేద అనమాట. మన కన్నడ భాష బాగుంటుంది, సేద వెళ్ళిపోతారు. ఇంగ్లీష్ భాషలో స్ట్రైట్గా వెళ్ళిపోతారు. తెలుగు భాషలో నిదానంగా వెళ్ళిపోతారు. ఎక్కడికి? పరలోకం కాదండి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని ఘనపరుస్తారు, గౌరవిస్తారు, హెచ్చిస్తారు, దేవుణ్ణి బట్టి వాళ్ళని ప్రేమిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ లేదు. ఏమాత్మ ఉంది? దెయ్యాలు పట్టున్నారు. కాబట్టి వీళ్ళు దేవుని బిడ్డల్ని ఏం చేస్తారు? హేళన చేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళు ఘనపరచబడతా ఉంటే ఎలా లాగేద్దామా? వాళ్ళని దేవుడు కుర్చీలో పెడితే కుర్చీ ఎలా లాగేద్దామా? ఏ సాల్వన్నా కప్పితే ఆ సాల్వ ఎలా లాగేద్దామా? ఏ దండన్నా వేస్తే ఆ దండ ఎలా పీకేద్దామా? మనం మెల్ల లాగేసేసుకుందామా అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, అవునా? యేసుక్రీస్తు ప్రభువారిని శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎప్పుడైనా మెచ్చుకున్నారా? నువ్వు చెప్పు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా కాదా? ఆయనను తండ్రి అయిన దేవుడు అభిషేకించాడా లేదా? అభిషేకించిన వానికి ఆయన అధిక బలం కలుగు చేశాడా లేదా? ఆయన కలుగు చేశాడు కాబట్టి అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక కార్యాలు జరిగించాడు దేవుడు. అసాధారణంగా నిలబెట్టాడు, చిత్తం అంతటిని జరిగించాడు. సకల మానవాళి పాప పరిహారార్థమే రక్తం చిందించి ప్రాణాన్ని దారపోసి మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున నేటి వరకు ఆసీనుడై నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న ఘనుడు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు అభిషేకించడం ద్వారా అభిషేకించిన వానికి అధిక బలం కలుగు చేశాడు. అధిక బలాన్ని బట్టి యేసుక్రీస్తు జయించి మనని జయ జీవితాలు అనుగ్రహించి నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ వాస్తవాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారు? చెప్పాలి. ఆనాటి పాస్టర్స్ ఈ బోధకుడికి ఆ బోధకుడు విరోధులు. ఈ బోధకులు నిజమైన బోధకులు కాదు. యేసుప్రభు వారు నిజమైన బోధకులకి ఎంతమంది విరోధులు తగిలారండి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజుకి కూడా
నిజమైన సేవకులకి ఇలాంటి దుష్ట సంబంధులు జీవిత కాలం అంతా తగులుతూనే ఉంటారు. యేసుప్రభు వారు చనిపోయేంత వరకు తగిలారు లేదండి? పౌలు గారు చచ్చేంత వరకు తగిలారు లేదా? అపోస్తులకి తగిలారు లేదా? కొట్టి వాళ్ళు తగిలారు, తిట్టి వాళ్ళు తగిలారు, నెట్టి వాళ్ళు తగిలారు, విమర్శలు చేసి వాళ్ళు తగిలారు, జైల్లో పెట్టి వాళ్ళు తగిలారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఖచ్చితంగా తగులుతూనే ఉంటారు. అద్భుతం ఏంటంటే ఇదే మాకు అతిశయము, ఇదే మాకు కిరీటము, ఇదే మాకు బహుమానమని అపోస్తులందరూ కూడా దేవుణ్ణి చూసుకుంటూ క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యంగా ఇచ్చారు. ఎందుకు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమవుతుంది. నిజమైన సేవకులకు, దేవుని వలన అభిషేకింపబడిన సేవకులకు, దేవుని వలన నాయకులు అనబడిన వారికి, దేవుని వలన ఏర్పాటు జనాంగానికి ఈ నిందలు తప్పవు, అవమానాలు తప్పవు, అవహేళనలు తప్పవు, ఏమీ తప్పవు. ఇవన్నీ పరలోకంలో కిరీటం. హల్లెలూయా. సౌలు గారిని చూడండి, ఎవ్వరో పనికి మాలినోళ్ళు అనమాట. వీళ్ళందరూ పనికి మాలినోళ్ళు. పనికిరాని ఉల్లిపాయను ఏం చేస్తావు? ఎక్కడా? ఆ మాట చెప్పండి. పాడేస్తామంటే మళ్ళీ నీ వెజిటేబుల్ బాక్స్లో పెట్టుకోవటం కూడా వస్తుంది. మరి అలా పెట్టుకోం కదా. ఏమండి, పనికి మాలిని కుళ్ళిపోయి పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటాయండి? ఒకసారి చెప్పండి. బాగా ఉండగలవని నువ్వు? తోసి పాడే ఇప్పుడే, తీసి పాడే ఇప్పుడే. అలాంటి పనికి మాలిన అనుభవాలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి? తీసి పాడేయాలి, త్రోసి పాడేయాలి. లేకపోతే నువ్వే అలా మారిపోతావు. ఉల్లిపాయలు కంపులోకి వెళ్ళామనుకోండి, మనం బయటకు వచ్చేటప్పటికి అదే వాసన మనల్ని అంటుకుంటాం. తెలుసో లేదా మీకు? అదే మల్లెల తోటలోనికి వెళ్ళొచ్చామనుకో, నీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కాసేపు ఉంటే బాగుండి ఈవిడ అనుకుంటాం. అదే ఉల్లిపాయల చెత్తలోకి వెళ్ళొచ్చామనుకో, ఈవిడ పోతే బాగుండు బావే ముందు నిలబడలేకపోతున్నాం. ఇలాంటి పనికి మాలిన చెత్త చెదారం ఏమన్నా ఉంటే దేవుని ప్రజలారా మనము పెరికి వేసుకుందుము గాక. హల్లెలూయా. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారిని దేవుడు అధిక బలముతో నింపుతాడు. అవి నీ కంటికి ఆశ్చర్యం, నువ్వు చూస్తూ ఉండు, అంతేగాని విమర్శించుకో, అంతేగాని పనికి మాలినగా వారిగా ఎంచుకో, నిర్లక్ష్యం చెయ్యకు. ఈ దినాన ఒక మాట, ఏర్పాటు చేయబడిన వారు సంఘానికి పిలుపునిస్తుంటే నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎవరో చెప్పండి, పర్లేదు, గట్టిగా చెప్తే మేము మీరు ఒకటి అన్నట్టు. అంటే మా పిల్లలు మాలాగా బలంగా ఉన్నారు అన్నట్టు చెప్పండి. ఇప్పుడు పనికి మాలిన వారు, అవునా కదా? పనికి మాలినగా వారిగా ఉన్నారని వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? సేదా వెళ్ళిపోతారు. ఎక్కడికెక్కడ ఉంటుందండి వాక్యం, లింక్ అయి ఉంటుందండి. అది మనకు సింక్ అవ్వాలండి. అవుతుందండి? చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఆయన అభిషేకించిన వాడికి బలం ఇస్తాడు. కాబట్టే సౌలు తన జీవితంలో అసాధారణమైన కార్యం చేయడానికి దేవుని ఆత్మ వలన నిలబడ్డాడు. ఎంతోమందికి విడుదలనిచ్చాడు, గొప్ప నాయకుడిగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? కేవలము దేవుడిచ్చినటువంటి ఆత్మలో ఉన్న అధికమైనటువంటి బలము, అధికమైనటువంటి శక్తి. ఒకప్పుడు సౌలు అసమర్థుడే, అజ్ఞాని, అవివేకే, ఏ విషయంలో కూడా యోగ్యత కానీ అర్హత కానీ లేనివాడే, ఎప్పుడు కూడా యుద్ధాలు చెయ్యనివాడే. కానీ ఒక్కసారిగా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకింపబడ్డాడో లేదో, జనాలందరూ భుజాల మీద ఎక్కించుకున్నారండి. ఎవరిని? ఆయన అభిషేకించిన వానికి ఆయన అధిక బలం ఇస్తాడు. అధిక బలం ఇచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత వస్తుంది. అలాగని పనికి మాలినోళ్ళు తగలకుండా ఉండరు. పనికి మాలిన వాళ్ళ ఎదుట దేవుడు తలపైకి ఎత్తుతాడు. కాకపోతే వాళ్ళు పనికి మాలినోళ్ళు కాబట్టి, ఏమండి తప్పుగా అర్థం చేసుకున్నామండి, దయచేసి క్షమించండి అన్న మాట మాత్రం అనరు. ఎందుకు? వాళ్ళు పనికి మాలినోళ్ళు కాబట్టి. ఇలాంటి వాళ్ళు తగులుతానే ఉండాలి. ఎందుకు? వాళ్ళ ఎదుట మన తలను దేవుడు పైకి ఎత్తుతాడని మనకు తెలుసు కాబట్టి. తగలకూడదని అనుకోకూడదు. ఎందుకంటే వాక్యక్రమం ఎప్పుడు తప్పకుండా తగులుతారు, తప్పకుండా తగులుతారు. తగిలిన వాళ్ళని మనం ఏం అనకూడదు సుమా. మనం అభిషేకింపబడ్డామనుకో, మనకి ఇలాంటి వాళ్ళు తగిలారనుకో, వీళ్ళు ఇప్పుడు తగులుతూ ఉంటారు, ఇప్పుడు తగులుతున్నాయి, నాకు అభిషేకింపబడిన తగలడమే, దేవుడు నన్ను ఎంత దీవించేస్తున్నా తగలడమే,
నేను ఎంత గొప్పగా వాడబడిపోతున్నా తగలడమే, నా ఆశీర్వాదం అంతా అందరికీ తెలుస్తున్నా తగలడమే. ఆ పనికి వాళ్ళు వచ్చి తప్పు అయిపోయింది అనరే, అనరో, తగులుతానే ఉంటారో. ఇది దేవుని వాక్యం. తగలొద్దంటే నువ్వు వాక్యాన్ని తిప్పేసి అంత గనురాలు కాదు. నువ్వు తిప్పేస్తావు ఎప్పుడో తెలుసా, నీకు తగిలినప్పుడు తిట్టేసావంటే నువ్వు వాక్యాన్ని తిప్పినట్టు, తారుమారు చేసినట్టు. నువ్వు వాక్య పరిధిలో ఉంటావా, వాక్యాన్ని తారుమారు చేస్తావా? అంటే నేను అన్నాను కదా, కెపాసిటీ మనకుంది. తక్కిరుమారు చేసేయచ్చు దేన్ని, అప్పుడు మనం తారుమారు అయిపోతాం. అందుకొద్దు. మన జీవితంలో ఈ మైనస్లో తప్పు. అలాగని మైనస్లు ఉన్న వాళ్ళని నువ్వు మైనస్ అని మాత్రం మనం అనకూడదు. ఈ విషయం మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దేవుడి అభిషేకం ఎంత గొప్పదో చూడండి. మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకున్నాం, ఆ క్వాలిటీ ఉంటే దేవుడు తప్పకుండా అభిషేకిస్తాడని, అభిషేకించినటువంటి వాని యొక్క జీవితం అసాధారణంగా ఉంటుందని, ఇలాంటి వాళ్ళకి పనికిమాలను కొందరు జీవితకాలం అంతా తగులుతూ ఉంటారని. అయితే మనలో ఉన్న అభిషేకమును బట్టి మనం ఆత్మీయులమని తేల్చబడాలంటే మనము ఎదుటి వారిని క్షమించే అనుభవంలో ఉండాలని మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు అభిషేకింపబడిన అభిషేకాన్ని కూడా కోల్పోయేటువంటి కెపాసిటీ ఎవరికి ఉంటుందంట? ఎవరికి ఉంటుందంట? నాకు ఉండదండి బాబా అని చెప్పడానికి కాదు, నేను ఇక్కడ ఉంటా. ఏమండి, నాకు తెలియకడుతున్న అభిషేకం మనుషులకి ఇస్తారా, గడ్డిబెట్లకి కానీ పశువులకు కానీ ఇస్తాడు దేవుడు? ఏమండి, ఇప్పుడు మనం ఎవరు మరి ఏం చెప్పరే? అంటే అభిషేకాన్ని కూడా కాలదన్నేసుకోగలిగే కెపాసిటీ ఎవరికి ఉందంట? మనిషికి ఉంది. ఏమీ లేదండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మాట విన్నట్టు, దేవుణ్ణి ప్రేమించినట్టు, దేవునికి విధేయతున్నట్టు అలాంటి వారిని దేవుడు అభిషేకిస్తాడో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించరో, దేవుణ్ణి తృణీకరిస్తారో, అవిధేయులుగా ఉంటారో, దేవుణ్ణి పట్టించుకోరో, దేవుని మాటను పట్టించుకోరో, దేవుని వాక్యానికి లోబడ్డరో, వాళ్ళ అభిషేకాన్ని కోల్పోయినట్టు అంతే. ఇందులో పెద్ద ఏమీ లేదు అర్థం చేసుకుంటే. అద్భుతం ఏంటో చెప్పనా? అంతవరకు కూడా దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని చేత ప్రేమింపబడ్డాడు, దేవుడికి విధేయుడయ్యాడు, దేవుడు మాట శిరస్సు వహించి శిరము వంచి దేవుని మాటకు విధేయుడై దేవుని మాట ప్రకారంగా బ్రతికాడు, దైవజనుణ్ణి ప్రేమించాడు, దేవుని వాక్య క్రమానుసారంగా బ్రతికాడు, అభిషేకింపబడ్డాడు, అసాధారణంగా అధిక బలం పొందుకున్నాడు, దేవుని కొరకు అసాధారణంగా నిలబడ్డాడు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ మనం సౌలు జీవితంలో చూసినట్లయితే, దేవుని మాటకు విరోధంగా బ్రతికాడు, దేవుని ఆజ్ఞకు విరోధంగా బ్రతికాడు. దీన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించలేకపోయాడు, దేవుని చేత ప్రేమింపబడలేకపోయాడు. స్వభావంలో చాలా వ్యత్యాసం వచ్చేసింది. క్రమక్రమముగా దుష్ట సంబంధిగా మారిపోయాడు. తద్వారా క్రమక్రమంగా అభిషేకాన్ని కోల్పోయాడు. చివరికి దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చేసింది. ఇది మనకి హెచ్చరిక. ఏది మనకి హెచ్చరిక? అభిషేకం వచ్చేసిందంటేనండి పొంగి పొర్లిపోతామేనండి. ఎలా పొంగి పొర్లే వద్దమ్మా? నీ చేతుల్లోనే ఉందమ్మా. అమ్మా, నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నిన్ను అభిషేకించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నాలో ఉన్నది దేవుని అభిషేకం అయితే నేను దేవుని స్వభావాన్ని కనుపరుస్తున్నానా, దయ్యపు స్వభావాన్ని కనుపరుస్తున్నానా అనేది చాలా జాగ్రత్తగా నీవు ఆలోచించుకోవాలి. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో వ్రాయబడింది ఏంటంటే, కడవరి దినాలలోనంట కొందరు అబద్ధ బోధకుల వల్ల, అలాగే ఆత్మ చూడండి ఆ మాట, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 1 నుండి. అయితే 1 తిమోతి 4వ అధ్యాయము 1 నుండి, అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ మనం సౌలుని జ్ఞాపకం చేసుకుంటే, సౌలు అబద్ధ బోధ ఏమీ చేయలేదండి. సౌలుకి మంచి పాస్టర్ గారు ఉన్నారు, జాగ్రత్తగా వినాలి.
సౌలు గారు అభిషేకింపబడిన వ్యక్తి, అధిక బలము దేవుడు కలుగు చేశాడు, అద్భుతంగా అసాధారణంగా దేవుని ఆత్మచేత సౌలు వాడబడుతున్నాడు. అయితే సౌలు సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించినటువంటి అనుభవం, దేవుని చేత ప్రేమింపబడనటువంటి అనుభవం, దైవజనుని ఎదుట విధేయత లేనటువంటి అనుభవము, రాను రాను తన జీవితంలో ఆత్మీయత సన్నగిలిపోయేటువంటి అనుభవం అతన్ని ఎక్కడికి దారి తీసిందంటే దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ అతనిని వెరిపించింది. ఎందుకు? అతడు అబద్ధ బోధ వల్ల విశ్వాస భ్రష్టుడైపోయాడంటే చక్కటి బోధకుడు ఉన్నాడండి. జాగ్రత్తగా వినాలి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చక్కటి బోధకుడు, ఆత్మచేత అభిషేకింపబడినటువంటి బోధకుడు, దేవుని ఆత్మచేత తన వృద్ధాప్య దశయందు సహితము ఇంకా ఇంకా ఊరుడు నీటి బొగ్గ అనేటువంటి అనుభవములో పరిశుద్ధాత్మ శక్తితో దేవుని కొరకు రోషముగా నిలబడినటువంటి సేవకుడు యొక్క హస్తాల్లో ఉన్నాడు సౌలు. కానీ ఎందుకు కోల్పోయాడు? ఎంత గొప్ప దైవజనుని హస్తాల్లో ఉన్నా నీ అభిషేకం నిలబడదా? నీ అభిషేకం ఎప్పుడు నిలబడద్దో తెలుసా? దైవజనుడు చెప్పినటువంటి వాక్యానికి లోబడి, దైవజనుడు ఇచ్చినటువంటి పిలుపుకు లోబడి, దైవజనుడు వాక్యానుసారముగా నీవు బ్రతికితే నీ మీద ఉన్నటువంటి అభిషేకము అది ఊరుడి నీటి బొగ్గ అవుద్ది. నీకు ఎంత గొప్ప దైవజనుడు ఉన్నాడా అనేది కాదు ప్రశ్న, ఆ దైవజనుడు వాక్యానికి నీవు ఎంతగా లోబడుతున్నావు అనేది ప్రశ్న. ఇక్కడ గొప్ప దైవజనుడే ఏం మారలే. కానీ ఎవరు మారిపోయారు? సౌలు మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? అబద్ధ బోధ వలన కాదు, మోసపరుచు ఆత్మలో. ఇక్కడ రాయబడం చూడండి, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి. అతను ఏ ఆత్మ చేతున్నాడు? మోసపరుచు ఆత్మ. తను తానే మోసం చేసుకుంటున్నాడు. ఏమని మోసం చేసుకుంటాడో తెలుసా? నేను అభిషక్తుణ్ణి. ఏమని మోసం చేసుకుంటాడు? నేను ఆదిలో చాలా ఆత్మీయుణ్ణి, దేవుడు అందుకే నన్ను రాజుగా అభిషేకించాడు, నా తొలి దినాలు చాలా గొప్పవి, నన్ను అభిషేకించాడు కాబట్టి దేవుడు అధిక బలం కలుగు చేశాడు కాబట్టి దేవుడు నాకు విజయాలు ఇచ్చి నడిపిస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకుంటా, నాపై అభిషేకం ఉంది, నాలో ఆత్మ ఉంది, నేను దేవుడితో ఉంటా, దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తా, దేవుడికి ఇవ్వవలసిన ఇస్తా. కానీ ఏం చెయ్యు? దైవజనుడు చెప్పింది, దైవజనుడికి విధేయత చూపం. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడిన మాటకే అవిధేయుడయ్యాడు సౌలు. దైవజనుడు ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు సౌలు. ఈ దినాన కూడా నీకు అభిషేకం ఉండొచ్చు, దేవుడు తొలి దినాల్లో నువ్వు దేవుడిని చాలా పట్టుకుని ఉండొచ్చు, దేవుడు నిన్ను చాలా ప్రేమించి ఉండొచ్చు, నీ మీద అభిషేకం పొంగి పారిపోయి ఉండొచ్చు, దేవుడు నా భక్త నా బిడ్డ అని నిన్ను అన్నుండొచ్చు. కానీ దేవుడు దైవజను ద్వారా ఉపదేశం ఇచ్చి నీతో చెప్తున్నటువంటి ఆజ్ఞ, నీతో చెప్తున్న మాట, నీవు దేవుని ఎడల ఏ చిత్తము నెరవేర్చాలో, నీవు దేవుడు కొరకు ఎలా ఉండాలో, దేవుడు సన్నిధికి ఎలా రావాలో, సహవాసములో ఎలా ఉండాలో కోల్పోతున్నావు అభిషేకము అని హెచ్చరిస్తున్నా ఆ పిలుపుకు పట్టనట్టుగా ఉంటే సౌలుకి నీకు ఏమాత్రము వ్యత్యాసం లేదు అని నేను ప్రభువు నామములో ప్రభువు దాసురాలిగా ఎలుగెత్తి ప్రకటిస్తున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా? అవునన్నా కాదన్నా? నిజమే అభిషక్తుడే, నిజమే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. ఆ రోజు ఎలా ఉన్నాడో? దైవజనుడు చెప్పిన దానికి విధేయత చూపాడు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? దైవజనుడు ద్వారా చెప్పబడిన దానికి అవిధేయుడయ్యాడు. ఈ రోజున చాలామంది ఆదిలో ఉన్న వాళ్ళు అభిషేకం కలిగిన వాళ్ళే, ఆదిలో ఉన్నవాళ్ళు మంచి పునాది కలిగిన వాళ్ళే, ఆదిలో ఉన్నవాళ్ళు దేవుడు కొరకు ఎంతో చేసిన వాళ్ళే, దైవజనుడికి ఎంతో విధేయత చూపిన వాళ్ళే, దేవుని సన్నిధి అంటే ప్రేమించిన వాళ్ళే, సహవాసం అంటే ప్రేమించిన వాళ్ళే, ఉపవాస ప్రార్థనలు అంటే ప్రేమించిన వాళ్ళే, గృహ కూడికలంటే ప్రేమించిన వాళ్ళే, కృతజ్ఞత కూడికలంటే ప్రేమించిన వాళ్ళే. ఈ రోజున వాళ్ళు మనకే కనబడరు. నువ్వు అలా ఉన్నావేమో జాగ్రత్తగా చూసుకో. సౌలు కూడా ఆ రోజు అలా, ఈ రోజు ఇలా. ఈ రోజున చాలామంది ఆ రోజు అలా, ఈ రోజు ఇలా. నేను అంటాను, నువ్వు అభిషేకాన్ని కోల్పోయావు. వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను.
నీకు ప్రార్థన ఉండొచ్చు, నీవే విగ్రహారాధన చేయట్లేదు, నువ్వేమో గుడికి వెళ్ళట్లేదు, కొబ్బరికాయలు కొట్టట్లేదు, నీవు ఆ దేవుడి దగ్గరికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, తెల్లవారుజామున చేసుకుంటున్నావు, కానీ దైవజనుడు ద్వారా చెప్పబడిన వాక్యానికి నీకు విధేయత లేదు. సౌలుకు అన్నీ ఉన్నా ఏం లేదు. ఈ రోజున మొదటి వారు అనబడినటువంటి వారికి అన్నీ ఉన్నా ఏం లేదు. మరి సౌలు వాళ్ళు ఒకటి కాదా? ఈ రోజున క్రైస్తవ సమాజంలో, సార్వత్రిక సంఘములో మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? మోసపరుచు ఆత్మల వలన. మోసపరుచు ఆత్మల వలన, దయ్యాల బాధ వలన వాళ్ళకి వాళ్ళే దయ్యాల బాధ చేసుకుంటున్నారు. ఏంటా బాధ? నేను అభిషక్తుణ్ణు, నేను ప్రార్థనా పరుణ్ణు, అన్నిటికీ వెళ్ళిపోవాలా, పాస్టర్ గారు అన్నీ చెప్తే అన్నిటికీ విధేయత చూపాలా? ఎన్నన్నా చెప్తారు. ఒక్క మాట చెప్తున్నా, నువ్వు సంఘంలో ఉన్నావా లేవా, నువ్వు రక్తంతో కడగబడ్డావా లేదా, నీకు నిబంధన ఉందా లేదా? ఆ నిబంధన ఏంటి? ఇదే. ఈ వాక్యం సహవాసంలో ఉండమని చెప్పిందా లేదా? ఉపవాసం చేయమని చెప్పిందా లేదా? సమాజంగా కూడుకోమని చెప్పిందా లేదా? దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరుచుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా ఉండండి. వారానికి ఎన్ని గంటలు నెత్తి మీద పెట్టేశాడా దేవుడు? పొద్దున్న నుంచి రాత్రి వరకు నా దగ్గరే ఉండండి అన్నాడా? ఇదంతా ఎవరి కోసం? స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కొరకు ఒడంబడిక, నిబంధన వాక్యం. దైవజనుడు ఏం చెప్తారు? వాక్యం. ఆ వాక్యాన్ని సౌలు విన్నాడా? తృణీకరించాడా? మరి ఈ వాక్యాన్ని వింటున్న వారెవరో, తృణీకరిస్తున్న వారెవరో? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనతో. ఆయన మనతో స్పష్టంగా మాట్లాడుతున్నందుకు మనం ధన్యులం. ఈ మాటలు అర్థం చేసుకోకపోతే మనం దౌర్భాగ్యులం, పతనావస్థకు జోగుతున్న వారం. చాలా జాగ్రత్త సుమ. నేనంటూ పరిశుద్ధాత్మలో చాలా ఆనందిస్తున్నాను, ఎందుకంటే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. సౌలును మన ముందు పెట్టి మాట్లాడుతున్నారు. సౌలు తనంతట తానే అభిషేకాన్ని కోల్పోయాడు, తనంతట తానే అభిషేకాన్ని కాలదనుకున్నాడు. అసలు అభిషేకం అంటే ఊరుడు నీటి పొగ్గండి. ఎప్పుడు దేవుడు సన్నిధిలో ఉండే కొలది ఊరుతూనే ఉంటుంది, ఆపేస్తే ఆగిపోద్దండి. అందుకే విధవరాలు బుడ్డులో నూనె తక్కువ కాలేదు, తొట్టులో పిండే తక్కువ ఊరుతూనే ఉంది. ఎంతవరకు? తీసేంతవరకు. అలాగే ఎలీషా దినాలలో భర్తను కోల్పోయినటువంటి విధవరాలు నూనె కుండ గిన్నెల్లో నూనె పోస్తూ ఉన్నప్పుడు పోస్తున్నంతసేపు ఊరుతూనే ఉంది. ఇప్పుడు నేను దేవుని సేవకురాలిగా వాక్యం చెప్తా ఉన్నానంటే ప్రతిరోజు ఊరుతూనే ఉంటుంది వాక్యం. ఆరాధిస్తాను అంటే ప్రతిరోజు ఊరుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఊరుడు నీటి బొగ్గ. కానీ ఆ ఊరుడు నీటి బొగ్గను కూడా ఆపేసే కెపాసిటీ ఎవరికి ఉంది? మనిషికి ఉంది. బాగుపడాలన్నా, బాగు లేకుండా పతనమైపోవాలన్నా మన చేతులు ఎంత బలమైనయో, మన చేతుల్లోనే ఉంది. చూసుకోండి అమ్మ ఒకసారి చేతులు ఎంత బలమైనయో. ఓ సిలిండర్ ఎత్తడానికి బలం ఉండదు, కానీ మనకి దేవుడు ప్రణాళికను తారుమారి తక్కుడుమారి చేసేయడానికి మాత్రం బలమంతా ఇందులో ఉంటుంది. ఒకసారి చూసుకోండి చేతులు ఎంత అద్భుతమైన చేతిలో. పతనం అయిపోవాలన్నా ఇయ్యే, నాశనం అయిపోవాలన్నా ఇయ్యే, నిలబెట్టేయాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుల ద్వారా విత్తబడుతున్న ఉపదేశాన్ని దేవుడు ఘనపరిచాడు, గొప్ప చేశాడు. ఆ ఉపదేశ క్రమానుసారంగా మనం బ్రతకాలి. ఆ ఉపదేశ క్రమానుసారంగా బ్రతకకే సౌలు భ్రష్టుడైపోయాడు. అందుకే నీకు ఏం కావాలి? వాక్యం కావాలి. చూడండి, దేవుడు అభిషేకించిన వాడికి అధిక బలం కలుగు చేశాడు, చేతుల నాశనం చేసేసుకున్నాడండి. సౌలు కృపను కోల్పోయాడండి, అభిషేకాన్ని కోల్పోయాడండి. దేవుని ఆత్మతో తొలతోగాల్సిన వాడు దయ్యాలు పట్టి ఊరేగుతున్నాడు. పతనమైపోయింది, నాశనమైపోయాడు. కుటుంబానికి నాశనాన్ని మూటగట్టి ఒడిలో పెట్టాడు.
ఏమి బాగుపడ్డాడో, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, రాకడ పర్యాంతం వరకు సౌలు ఒక హెచ్చరికే. ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటో తెలుసా? దావీదు అన్నవాడు కూడా ఒక్కసారి తప్పటడుగేసి పాపములో పడిపోయి రక్షణ ఆనందాన్ని కోల్పోయి అభిషేకాన్ని కూడా కోల్పోతే, దేవుని చేత అభిషేకింపబడినటువంటి నాతాను ద్వారా దేవుని వాక్కును హృదయంలో భద్రపరుచుకొని పశ్చాత్తాప్తుడైతే దేవుడు కోల్పోయినటువంటి అభిషేకాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సంసోను తన జీవితంలో తన తల్లితో మాట్లాడుతున్నాడు దేవుడు. సంసోను ఇంకా గర్భములో పడక మునుపు, ఇదిగో మనోహ భార్యతో మాట్లాడుతున్నాడు, నీవు గర్భవతి అవుతావు, నీ గర్భములోటువంటి శిశువు ప్రత్యేకింపబడిన వాడు, ప్రతిష్ఠితుడు, నాజీరు, అతనిని నీవు నాజీరుగా పెంచాలి. అతడు కడుపుతో ఉన్నప్పుడు నువ్వు ద్రాక్షరసం త్రాగకూడదు, నువ్వు ఇలా తినాలి, ఇలా తినకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. నీకు పుట్టబోయేవాడు ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలుని విడిపిస్తాడు, అతడు బలవంతుడు, అతడు అభిషిక్తుడు, అతడు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? దేవుడు అభిషేకించిన వానికి అధిక బలం కలుగు చేస్తాడు. అందుకే సంసోను బలవంతుడు, అధిక బలం కలుగు చేశాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టినోడు, ఫిలిష్తీయుల్ని దడదళ్ళాడించేస్తున్నాడు ఒక్కడు, సింహాన్ని చీల్చేసినాడు ఒక్కడు. గలిబిలి అయిపోతున్నారు ఫిలిష్తీయుల. నక్కలను సహితము గ్యాదర్ చేసి నక్క తోకలకి 2 అటాచ్ చేసి మధ్యలో దివిటి పెట్టి ఫిలిష్తీయులకి మంటలు పుట్టించాడు. ఎందుకో? తాను అభిషేకించిన వానికి దేవుడు అసాధారణమైన బలాన్ని కలుగు చేస్తాడు. కానీ అభిషేకాన్ని కోల్పోయాడండి సంసోను. ఎవరి చేతుల్లో ఉంది? అభిషేకాన్ని కోల్పోయాడండి. ఫిలిష్తీయులను తిరగల విసిరేలాగా విసరాల్సిన వాడు తానే కళ్ళు కోల్పోయి, ఫిలిష్తీయుల చేత కళ్ళు పెరికింపబడి పనికి మాలిన వాడిగా అభిషేకాన్ని కోల్పోయి తిరగల విసురుతున్నాడు. కానీ ఒక్కసారి గ్రహించుకున్నాడు, నా బ్రతికేంటి, నేనేంటి, నన్ను అభిషేకించినటువంటి దేవుడు నాకు అధిక బలం కలుగు చేస్తే నేను ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చానే, నేను నిలబడలేకపోయానే, పతనమైపోయానే, నా అభిషేకాన్ని నేను కూలగొట్టుకున్న, నా చేతుల నా అభిషేకాన్ని నేను కోల్పోయాను. తండ్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దావీదు ఎలాగైతే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి తన పరిస్థితిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను కోల్పోయిన నా రక్షణను, నా అభిషేకాన్ని నాకు ఇవ్వంటే కరుణా సంపన్నుడు పశ్చాత్తాప పడితే ఆయన నొక్కును చేర్చుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే దేవుడు సంసోనుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కరుణా సంపన్నుడు అండి. తప్పిపోయిన కుమారుడు దేవుడు కనుసైగల్లో లేకుండా తండ్రి విధేయుడు కాకుండా అవిధేయుడైపోయి తండ్రి దగ్గర నుంచి మొత్తం ఆస్తంతా పట్టుకెళ్ళిపోయి ఇష్టానుసారముగా బ్రతికి వేశ్యులతో బ్రతికి నాశన కోపంలో దిగిపోయి చివరకు అనుకున్నాడు, నా తండ్రి యొద్దకు వెళతా, పనివారిలో ఒక్కడిగా నన్ను చేర్చుకోమని అడుగుతా, పనివారిలో నా తండ్రిని తండ్రి అనడానికి నాకు యోగ్యతే లేదు, తండ్రి నన్ను క్షమించు, హక్కున చేర్చుకున్నాడండి దేవుడు. ఈ రోజున నువ్వు కూడా ఈ వాక్యం ఎందరూ వింటూ ఉన్నారో వారందరూ కూడా ఒకవేళ ఇదే అనుభవంలో ఉన్నారేమో. దేవుడు ఒకవేళ నిన్ను అభిషేకించాడేమో, దేవుడు ప్రణాళికల్లో ఉన్నావేమో, దేవుడు చిత్తంలో ఉన్నావేమో, కానీ చేతుల అభిషేకాన్ని నువ్వు కోల్పోయేవేమో, దేవునికి విరోధం అయిపోయావేమో, దేవుని వాక్యానికి విరోధం అయిపోయావేమో, దైవజనుల ప్రకటనకు విరోధం అయిపోయి త్రోసేసి నీ అభిషేకాన్ని కోల్పోయి మోసపుచ్చు ఆత్మల యందు నీవు జోగుతూ నిన్ను నీవే దేవుని ఎదుట పాత్రుడిగా చేసుకున్నావేమో. దేవుడిస్తున్న శుభవార్త ఏంటంటే, నీ స్థితిని నీవు గమనించి తండ్రి నన్ను క్షమించు, కోల్పోయిన అభిషేకాన్ని నాకు ఇవ్వంటే మరలా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని అదే అభిషేకాన్ని ఇచ్చి ఇకను బలముగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. మన దేవునిలో ఉన్న గొప్పతనం అదండి. దేహి అని దేవుడు పాదాలు పట్టుకుంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. కానీ
సౌలు ఆ రీతిగా లేడు గనుకే భ్రష్టుడైపోయాడు. పశ్చాత్తాపమే, దేవుని ఎదుట కన్నీళ్లు విడవడమే, కక్కిన దాన్ని ఆశించకుండా, కడగబడిన తర్వాత మరల బురదలో పొర్లాడకుండా దేవుని ఎదుట తీర్మానం తీసుకుని బ్రతికావా, బ్రతికినట్టేను. దేవుడు మనకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడండి. నా బిడ్డ, ఆదిలో తొలి దినాల్లో నీవు నా కొరకు చాలా ఉన్నావు, మంచిగా ప్రేమగా నా ఎదుట నీవు యథార్థంగా, నేను నిన్ను ప్రేమించేలా నీవు నన్ను ప్రేమించేలా మన ఇద్దరి బంధము సత్సంబంధంగా చాలా బాగుంది. అయితే నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపవలసి ఉన్నదని దేవుడు వాక్య ప్రత్యక్షత ద్వారా నీ తప్పిదాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు నీకు అవకాశం ఇస్తాడు. మారు మనస్సు పొందితే సరే. మారు మనసు అంటే ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది. దావీదు అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము పడ్డాడు, రక్షణార్థమైన మారు మనసు లభించింది. సంసోను దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని సలిపాడు, రక్షణార్థమైన మారు మనస్సు పొందాడు. సౌలులో అది లేదు, పతనమైపోయాడు. ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ వాక్యాన్ని అందరైతే వింటున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ విషయంలో కరుణా సంపన్నుడు. సమయాన్ని కాలదనుకున్నావా? సమయం లేదు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకో. దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. మోసపరుచు ఆత్మల యందు, దయ్యాల బోధ యందు విశ్వాస భ్రష్టులైపోతారు అని తేటగా ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు. అమ్మా, ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడండి మనతో. కాదని కానీ లేదని కానీ చెప్పకుండా, ఏ సందేహము లేకుండా, ఎలాగైతే మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడో, నేటి దినాన ప్రియమైన బిడ్డలారా, మనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను దేవుడు ప్రేమించాడు. ఎవరికి ఉందో లేదో ఈ కృప నాకు తెలియదు, ఉన్నా స్తోత్రం, లేకపోయినా స్తోత్రం, కానీ దేవుని కృప మన మీద అపారం. ఎందుకో తెలీదు, అమోఘం. ఎందుకో తెలీదు. ఎందుకో తెలుసా? చాచిన చేతులతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టుకోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నీవు ఆయన హక్కున చేరాలని దేవుడు, నిన్ను ఆయన హత్తుకోవాలని, ఆయన సరస్సును నువ్వు నిలబడాలని, ఈ లోకములో నువ్వు పతనమైపోకూడదు. నా బిడ్డ, నీవు నాతో ఉండాలి, నాలో ఉండాలి. నేను చేసిన త్యాగం నీ యందు వ్యర్థము కాకూడదని నేను దినవేళ నీ వైపుకు చేతులు చాచుతున్నానని ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సౌలులా పతనమైపోదామా? సంసోనులా, దావీదులా తప్పిపోయిన కుమారుడలో బుద్ధి తెచ్చుకుందామా? ఆయన ఎంత మంచివాడో తెలుసా? నీవు ఏదైతే కోల్పోతావో దాన్ని తిరిగి నీకు ఇవ్వగల శక్తిమంతుడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనం అందరము పురుకొల్పబడదాం. దేవుడే ముఖాముఖిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువే ముఖాముఖిగా మనల్ని చూస్తూ మన కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నాడు. మనందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దినాన మనల్ని దేవుడు సన్నిధి కొరకు సిద్ధపరిచాడు. మనం దేవుడి కొరకు బ్రతుకుదాం, దేవుడి కొరకు జయిద్దాం, దేవుని ఆత్మతో నింపబడదాం. ఆయన అభిషేకించినటువంటి మనము ఆయన అధిక బలం పొందుకోవాలి. అసాధారణంగా దేవుని కొరకు బ్రతకాలి. అనేకులను బ్రతికింప చేయాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి, అనేకులలో రోషాన్ని రగిలించాలి, అనేకులను మనం కట్టాలి. మనతో వాళ్ళు నిత్యత్వములో ఆ మహిమలు ఆనందించగలగాలి. హల్లెలూయా. ఇట్టి కృపలో దేవుడు మనందరిని నడిపించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదములకు నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు, నిజమే, తాను అభిషేకించిన వాడిని అధికమైనటువంటి కృపతో అనుగ్రహిస్తావని నీవు సెలవిచ్చావు. తాను అభిషేకించు వానికి అధిక బలం కలుగు చేస్తాడు అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంత గొప్ప దేవుడు. ఆత్మీయుడిగా ఉన్నాడు గనుక అభిషేకించుకున్నావు, ఆత్మీయతను కోల్పోయాడు గనుక అభిషేకం కోల్పోయాడు. దావీదు అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు, సంసోను అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు
తప్పిపోయిన కుమారుడు అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు బుద్ధి వచ్చి నీ వైపుకు తిరగగా కోల్పోయినవన్నీ అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. అయినా నీవు మాతో చేసిన నిబంధనలో మేము నిలబడాలి. అందుకు మీరు మమ్మను బలపరచాలి. కడవరి దినాలలో మోసపరుచు ఆత్మలందు, దయ్యాల బోధ యందు మాకు మేమే బోధ చేసుకుని నశించిపోయే అనుభవాల్లో నుండి మమ్మల్ని లేవనెత్తు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ అధీనమందు ఉంచండి, మీ స్వాధీనమందు ఉంచండి. బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారయ్యా. మా సహోదరులు అయ్యా, ఈ 2 గంటల సమయం నీ సన్నిధిలో గడిపం. ఇది ఆనందం, ఇది సంతోషం, ఇది సమాధానం. మీ సన్నిధిలో ఉండే సంతోషము, సమాధానం మాకు అనుగ్రహించండి. ఇదిగో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అంటున్నావు. కృపగల దేవ, అభిషేక సంతోష ఆనందాలు మాకు కావాలి. మా ప్రియులు ఎంతో మంది మొదటి వారే కడపటి వారు అయిపోయారయ్యా. ఈ దినం ఈ వాక్కు వాళ్ళకి లేదు అయ్యా. సౌలు వలె భ్రష్టులు కాకూడదని అయ్యా, సంసోను వలె, దావీదు వలె, తప్పిపోయిన కుమారుడు వలె బుద్ధి తెచ్చుకుని దేహి అని నీ పాదాల యొద్దకు వచ్చి మరలా ఈ ఒడంబడికలో, ఈ నిబంధనలో నీ సహవాసములు ఎదగాలని, కోల్పోయిన తొలి అనుభవాలు తిరిగి వారి జీవితంలో చిగురించాలని మా ప్రార్థన. సర్వశక్తుడా, ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. మరి ఒకసారి ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి, పశ్చాత్తాపంలోకి నడిపించండి, స్వస్థతను కలుగు చేయండి, ఆత్మల లోతుల్లోకి నడిపించమని బిడ్డలందరినీ మీ స్వహస్తాలకు సమర్పిస్తూ సాతాను కార్యాలన్నీ యేసు నామములో లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.